ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ దాశరథి శతకము నుంచి కంచర్ల గోపన్న మంత్రి రచించినటువంటి శ్రీరామ పద్యాలు. నాకు పద్యం చాలా ఇష్టం, ముఖ్యంగా రామచంద్రుని పద్యాలు. నేను ఇంతకుముందు చెప్తున్నాను, వేరే ఛానల్లో ఇప్పుడు చెప్తున్నాను. రామాయణం చదివిన తర్వాత, రామచంద్రుని యొక్క పద్యాలు చదివిన తర్వాత ఈ గొంతుకు కొంత మాధుర్యం సంక్రమించింది. రామనామానికి ఉన్న పవిత్రత నాకు అప్పుడు అర్థమైంది. నా గురుదేవుడు ఆ విధంగా రామభక్తిని పెంపొందింపచేశారు నాలో. శ్రీ రఘురామ చారు తులసీదళదామా క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. రామ విశాల విక్రపరాజిత భార్గవ రామ సద్గుణస్థోమ పరాంగనా విముఖ సువృత కామ వినీల నీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారిదోర్భలోద్ధామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. అగణిత సత్యభాష శరణాగత పోష దయాల సచ్చరీ విగత సమస్త దోష పృథివీ సురతోష త్రిలోకపూత కృద్గగణ ధుని మరంద పద కంజ విశేష మణిప్రభాధగద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. రంగధరాతి భంగ కగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. సాయిరామ్. జయ శ్రీరామ్. రామభక్తిని ప్రతినిత్యం కూడా ప్రతి సాయి భక్తుడు కూడా ఆచరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మేము సాయి రామభక్తులం. రాముణ్ణి విడిచేది లేదు. సాయిబాబా వారు మాకు రాముని చూపించారు, ఆయన జీవితకాలంలో చూపించారు. కనుకనే శ్రీరామనవమిని కూడా వేలాది సాయి మందిరాల్లో జరుపుకుంటూ ఉంటారు. కనుక బాబా రాముడి దగ్గరికి చేర్చడానికి వచ్చాడు. మధ్యలో మీరు అన్నట్టు కొంతమంది వచ్చారు, బాబానే పూజించాలి, బాబా నామస్మరణ చేయాలి, ఇంకెవరి వద్దని. అది వారి వారి సంస్కారాలు, వారి మనసులో పుట్టినటువంటి సాధన సంబంధించినటువంటి ఆలోచన విధానాలు ఉంటారు. లోకో భిన్న రుచి, అది లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు. కానీ 99 మంది బాబాగారు చూపిన సనాతన ధర్మంలో నడుస్తూ ఇష్టదైవారాధన చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మరొకసారి తెలియచేస్తూ మీరు కూడా రామనామాన్ని జపించండి నిరంతరం. సాయిరామ్. జై శ్రీరామ్.